బయలుదేరి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత లెమ్ము లెమ్ము అని చెప్పి అతన్ని మరి లేపుతా ఉంది. అంటే ఒక చురుకుదనము, ఒక యుద్ధము జరుగుతుంది, దేవుడు నీకు ముందుగా ఉంటాడయ్యా, నువ్వు లే అని చెప్పేసి నీ ముందుగా యెహోవా బయలుదేరుతాడని చెప్పి మరి అతన్ని ఇంకా బలపరుస్తున్నట్టుగా మనము దెబోరాను చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ విశ్వాసములోనో లేకపోతే తనొస్తే మంచిదని అనిపించటమో, ఆయన యుద్ధం చేయలేని వాడు కాదు, సైన్యమునకు అధిపతిగా ఉన్నాడు, మరి సిద్ధపరచుకొని వెళ్ళగలిగేవాడే, కానీ ఎందుకో మరి ఇక్కడ మన యొక్క దెబోరాను పిలుస్తూ మరి తన సహాయం అడుగుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. చాలా సార్లు మరి ఘనత పురుషులకు ఇవ్వాలని దేవుడు చూస్తుంటాడు, కానీ పురుషులు దేవునికి సమయం ఇవ్వరు, పురుషులకు అప్పచెప్పినవి పురుషులు చెయ్యరు. అందుకనే స్త్రీ చేతికి ఆ ఘనత వెళ్ళిపోతా ఉంది అని మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇచ్చే ఆ ఘనత సిసేరాను మరి యాయేలు అనే స్త్రీ చంపివేస్తదండి. గుడారం యొక్క మేకు తీసుకొని యాయేలు చంపివేస్తది. ఆ గుడారం యొక్క మేకు తీసుకొని కణితల్లో కొట్టి ఆ గుడారం యొక్క మేకును కణితల్లో పెట్టి ఆ యొక్క సుత్తెతో ఆ మేకును దిగబొట్టినప్పుడు అది లోపలికి దిగిపోయి అతను నిద్రిస్తున్న స్థలం నుంచి మరలా లేవలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అని దెబోరా చెప్పిన ప్రవచనము దెబోరా చేతికి కాదు అని మనకి ఇక్కడ అర్థం కావాలి. చాలా మంది త్వరపడి చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ దెబోరా మీద పెడతాం. అంటే దెబోరా మీద ఆలోచన ఉంటుంది. దెబోరా న్యాయాధిపతినిగా ఉంది, తర్వాత తీర్పులు తీరుస్తా ఉంది, ప్రవక్తినిగా ఉంది, తర్వాత బారాకుని పురికొల్పుతా ఉంది, బారాకుని ప్రోత్సహిస్తా ఉంది, బారాకు కొరకొచ్చిన ప్రవచనము చెప్తా ఉంది. ఇవన్నీ కనపడేసరికి యాయేలు మనకు తొందరగా స్ట్రక్ అవ్వదు. చాలా మంది పేర్లు కూడా దెబోరాని పెట్టుకుంటారు, కానీ యాయేలని పెట్టుకోవటానికి పెద్దగా వినబడవు. ఈ పేరు మనకు యాయేలు అనే పేరు వినబడదు. యాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే కొండమేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాయేలు అనే పేరుకి కొండమేక అనే అర్థం వస్తుంది. దెబోరా అనే హిబ్రూ పేరుకి తేనెటీగ అనే అర్థం వస్తుందండి. హిబ్రూ పేరు ఇది. ఈ పాత నిబంధన అంతా కూడా హిబ్రూ భాషలో రాయబడి ఉంది. అయితే ఈ దెబోరా అనే పేరుకి తేనెటీగ అనే అర్థం వచ్చే పేరు దెబోరాకి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క మనుషులు బయటికి రాని ఆ కాలంలో దెబోరా బయటికి వచ్చి మరి వృక్షము కింద కూర్చొని న్యాయం తీర్చగలిగింది. ఈ రోజు ఎంతో మంది బంధకాలలో ఉన్నారు, ఎంతో మంది శ్రమల్లో ఉన్నారు, ఎంతో మంది పాపపు ఉచ్చుల్లో ఉన్నారు. మరి మన ప్రార్థన ద్వారా మనం ఎంతవరకు విడిపిస్తున్నాం, మనం ఎంతవరకు న్యాయం చేస్తూ ఉన్నాం వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క భారము నా హృదయంలో నేను ఈ అధ్యాయము ఈ వచనాలు చదివినప్పుడు దేవుడు నన్ను కదిలించిన విషయాలలో ప్రతిరోజు మన దేశం కొరకు న్యాయం జరగాలని చెప్పి, మన దేశంలో విడుదల జరగాలి అని చెప్పి మనం చేసే ప్రార్థనలు ఎంతో మందికి దేవుడు న్యాయం జరిగించేటట్టు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్లో కొన్ని విషయాలు చదివేటప్పుడు ఇక్కడ రాయబడిన విషయాలను జాగ్రత్తగా చదువుకొని ఇక్కడ ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రార్థన పూర్వకంగా మనం మాట్లాడుకోవటం వల్ల ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మనం పెద్ద పెద్ద బోధలు చేయాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ మనం ఏది అర్థం చేసుకుంటున్నామో, దేవుడు మనకిచ్చిన తలాంత్ ఏంటో ఆ తలాంతు ప్రకారం ముందుకు వెళ్ళటం మనం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ అని అన్నప్పుడల్లా ఇక్కడ స్త్రీ రాయబడి ఉంది. కొన్ని ప్రకటన గ్రంథంలో ఇంకా కొన్ని చోట్ల స్త్రీ అని కానీ సియోను కుమారి అని కానీ మాట్లాడిన దగ్గర అక్కడ స్త్రీ గురించి కాదు, అక్కడ ఒక ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడని మనం అక్కడ ఆ హిస్టరీని కొంచెం చూసుకుంటే చదువుకుంటే చక్కగా అర్థమవుతుందండి. స్త్రీ అని కనబడగానే ఆ ఒక్క ముక్క తీసుకొని మాట్లాడటం వల్ల మరి ఆ యొక్క ప్రసంగం చక్కగా వెళ్ళవలసిన విధానంలో వెళ్ళక మరి వినే వాళ్ళకి కూడా అది ప్రార్థనకు కూడా అనుకూలంగా లేకుండా అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువు సంఘంగా స్త్రీగా మన యొక్క సంఘాన్ని పోలుస్తున్నాడు. క్రీస్తు శరీరం అంతా కలిస్తే మరి వధువు సంఘముగా
కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దెబోరా ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో దేవుడు ఉంచిన ధైర్యము ప్రార్థన ఆత్మ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకిచ్చిన ఆ ధైర్యపు ఆత్మ చేత, పిరికి గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు, కానీ ధైర్యము కలిగిన ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఆ సాతాన్ని నాశనం చేసే విషయములో ఏ మాత్రం కూడా వెనకంజు వేయకుండా, మనల్ని ఎవరైనా సహాయమునకు, ప్రార్థన సహాయమునకు పిలిచినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి సహకారులంగా మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సిసెరా అనే వ్యక్తి ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. అయితే ఈ బారాకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా, సిసెరా యొక్క సర్వ సేనలను చంపివేశాడు, కత్తివాత చేత చంపివేశాడు. కానీ సిసెరా మాత్రము పరిగెత్తుకుంటూ దేవుడు అతనికి భయము కలిగించటం వల్ల రథము దిగి కాలినడకన ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఈ యాయేలు యొక్క కుటుంబంలో ఆ వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి కాస్త సమాధానంగా ఉన్నట్టుగా, వారు స్నేహం చేసినట్టుగా మరి కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క యాయేలు ఏం చేసిందంటే, సరే మనం కలిసి ఉంటున్నాం కదా, మన వాళ్ళు వాళ్ళతో కలిసి ఉంటున్నారు కదా అని చెప్పి అతన్ని బ్రతకనిద్దాము అనుకోలేదు. కానీ ఆ సిసెరాను మెల్లగా ఆమె చేర్చుకొని, ఆమె ఇంటికి వచ్చిన వాడు ఇశ్రాయేలును నాశనము చేసేవాడని గ్రహించి ఆమె చక్కని మరి వివేకము కలిగిన స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సాతాన్ని చంపటానికి మరి వివేకము కావాలి. తర్వాత ఎఫెసీ పత్రికలో గతంలో మనం మాట్లాడాము, ఆ యొక్క ఆయుధములన్నీ ధరించుకొని ప్రార్థన విజ్ఞాపనల యందు మనము మెలకువగా, అంటే రాత్రంతా మెలకువగా ఉండటం కాదు. ఒక స్త్రీకి అదే అన్నాం, మెలకువగా ఉండాలి అంటే రాత్రంతా నిద్రపోకుండా కూర్చుందంట. అది కాదు మెలకువగా ఉండటం అంటే. వాక్యము ఎరిగి ఉండటమే మెలకువగా ఉండటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను కదలికలు అర్థమైనప్పుడు వాటిని బంధించటం అనే మెలకువ, ఆ వివేకం కలిగిన ఆత్మ మనకు ఉండాలి. సాతాన్ని బంధించలేకుండా చాలా మంది ప్రార్థనలో సాతాన్ని దేవుణ్ణి బంధించమని చెప్తా ఉంటారు. అయ్యా నువ్వు బంధించు అని చెప్తా ఉంటారు. ఒక పోలీస్ అధికారికి జాబ్ ఇచ్చిన తర్వాత పై అధికారులు ఒక పోలీస్ అధికారంలో ఉన్న వ్యక్తికి అధికారం అంతా ఇచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన డ్యూటీని ఆయన చేయాలి. ఆయన చేతిలో ఉన్న ఆ పిస్టల్ పట్టుకొని ఆ పై అధికారిని నువ్వు చెయ్యయ్యా అని చెప్పడు. ఈయనే ఆ యొక్క పిస్టల్ తో చేయాల్సిన పనిని చేయాలి. బేడీలు తీసుకొని వెళ్ళి అయ్యా నువ్వే చెయ్యయ్యా అని చెప్పి పై అధికారులకు చెప్పడు. ఆయనే బేడీలు వేయాలి దొంగకి. అంటే అధికారం ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఆ అధికారానికి లోబడి ఆయన ఆ పని చేయాలి. మనకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. శక్తుల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు. అలాగున ప్రతి చెడ్డ కార్యాన్ని నాశనము చేసే అధికారం మనకి ఇచ్చినప్పుడు దేవుని నామములో మనకి ఇవ్వబడిన అధికారాన్ని దేవుని నామములో, యేసుక్రీస్తు నామములో ఆత్మ ద్వారా మనమే వాటిని బంధిస్తున్నాను అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అధికారము, పురుషులకు అధికారం ఉంది కాబట్టి సేవకుడికి అధికారం ఉందని చెప్పి అక్కడిక్కడ పరిగెత్తకుండా దేవుడు ప్రతి ఒక్క విశ్వాసకి అధికారం ఇచ్చి ఉన్నాడని గమనించి, యాయేలు చూడండి ఇంట్లోనే ఉంది. యాయేలు ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. బయట వెళ్ళిన మనిషి కాదు, 4 గోడల మధ్యలోనే ఉంది. కానీ ఆమె మరి తీర్పులు తీర్చే స్త్రీ కూడా కాదు, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసిన స్త్రీ కాదు. కానీ ఆమె ఏం చేసిందంటే, సిసెరా ఇశ్రాయేలు నాశనము, ఇశ్రాయేలు ఎదిరించేవాడు, బెదిరించేవాడు అని చెప్పి గుర్తించి అతన్ని ఏ మాత్రము బ్రతకనీయకుండా సమూల నాశనం చేయగలిగింది. హల్లెలూయా. ఘనత ఎవరికి వెళ్ళింది? అక్కడ పురుషునికి రావాల్సిన, బారాకుకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళింది? ఆయన సిసెరాను చంపిన యాయేలుకి వెళ్ళింది. దెబోరాకి కూడా రాలేదండి, ఇక్కడ యాయేలుకి వచ్చింది ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచన ఆత్మ ఎంత బలంగా నెరవేరిందో మరి యాయేలు దగ్గర జరిగిన కార్యాన్ని బట్టి మనం గమనించవచ్చు. మనము వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న సత్యము అర్థమైతేనే ప్రార్థన చేయాలి, లేకపోతే మనం దాన్ని నేర్చుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరి ఈ యొక్క దెబోరా ఇంట్లో ఉండవలసిన స్త్రీ ఇంట్లోనే ఉంటే ఎవరికైనా న్యాయము జరిగేదా? చాలా మంది న్యాయపు తీర్పులు పొంది ఆమెను బట్టి దేవుని మహిమ చేశారు. ప్రవక్తనిగా ఉన్నందుకు, దేవునితో ఆమె సమయం గడిపినందుకు ప్రజలు భయపడిన వారుగా ఉన్నారు. పురుషులు సైతం ఆమె సహాయం తీసుకోగలిగే స్థానంలో దెబోరా ఉంది. అలాంటి ఎనర్జీ, అలాంటి ప్రేమ, అలాంటి నిష్కళంకమైన ఒక అద్భుతమైన స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉట్టి వాక్యం చదువుకోవటం కాదు, దాన్ని ధ్యానం చేయాలి. ఉట్టి ప్రార్థన చేయటం కాదు, మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపనతో జరగకపోతే ఉపవాసం చేయాలి. ఉపవాసంతో కార్యం ఒకవేళ జరగకపోతే ఆల్ నైట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో దేవుడు ఒక కార్యం జరిగించటానికి ఒక్కొక్క స్టెప్ మనము ప్రార్థనలో ఇంకా ఎక్కువగా దగ్గరకు వెళ్ళటానికి మనకు ఇవన్నీ కూడా అవసరం అవుతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన శత్రువుని బలమైన వివేకముతో మనము నాశనం చేయగలిగే వారమై ఉండాలి. అపవాదిని గినుక మనం నాశనం చేయకపోతే వాడితో స్నేహం చేసినట్టే. వాడి వల్ల ఇబ్బందుల పాలవ్వటమే మనకు ఇబ్బంది. వాడి వల్ల, సాతాను వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి ఇబ్బంది వాడు పెట్టక ముందే వాడిని మనము నాశనం చేయాలి. ఒకవేళ సిసెరాను బ్రతకనిస్తే ఇశ్రాయేలును వదిలేసేవాడా? ఇశ్రాయేలుల విషయంలో ఏ మాత్రం కూడా ఆయన మరి సరే బ్రతకనిచ్చారు, నన్ను ఎక్కడికో వెళ్ళి బ్రతికేద్దాం అనుకునేవాడు కాదు. మరలా సైన్యాన్ని తయారు చేసుకునేవాడు, ఇశ్రాయేలులను మరలా గలిబిలి చేసేవాడు. కాబట్టి మరి ఒక విధంగా ఆ యుద్ధ రంగములో వెళ్తున్న బారాకుకు తోడుగా దెబోరా వెళ్ళటం చూస్తాము. దేవుడు వారి యొక్క దేవుడు బయలుపరిచినట్టుగా దేవుడు వారు వెళుతున్నప్పుడు వారికి ముందుగా వెళ్ళటం ఈ అధ్యాయంలో మనం చూస్తామండి. మన ప్రార్థనకు ముందు దేవుడు ఉంటాడు. మనని ఎక్కడికన్నా బయలుదేరమన్న దానికి ముందు మన దేవుడు ఉంటాడు. మన సాతాన్ని బంధించటానికి ముందు దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను వెనక్కి తిరిగి చూస్తే మనం కనపడం, మన దేవుడు కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ దానిని ఆత్మీయంగా మనము చూసుకుంటూ వెళ్తే చాలా అద్భుతముగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో దర్శనాలను, తర్వాత అక్కడ జరగబోయే సంభవాలను మనం వింటూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు అన్ని అలాగున జరుగుతున్నట్టుగా మనకు కనబడేవి. అలంకార భాషగా కొన్ని దర్శనాలలో చూస్తున్న వాటిని ఆత్మీయ భాషలోకి, నార్మల్ భాషలోకి తీసుకొచ్చి వాటిని అర్థం చేసుకునేవి చాలా ఉన్నాయి. జరగాల్సినవి జరుగుతాయి అని చెప్పి రాసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని జరగబోయేవి రాసినవి ఉన్నాయి, కొన్ని గతములో ఉన్నాయి రాశాడు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా వింటూ ఇంకా దేవుని మహిమ చేసేవారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దెబోరా దగ్గర మనము నేర్చుకుంటూ ఉన్న ఈ విషయం ఏమిటంటే ఒక ధైర్యము. దెబోరాలో నేర్చుకునేది ఏంటంటే ప్రవక్తినిగా ఉండటము. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏముంటుందంటే వరాలు ఉంటాయండి. వరాలను అపేక్షించమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ అధ్యాయంలో వచ్చి ప్రవర్చన ఆత్మను ఎక్కువగా ఆసక్తి కలిగి ఆశించండి అని మాట్లాడతాడు. అంటే లేఖన ప్రవచనం, నీ హృదయంలో ఏమున్నది అనేది లేఖనమే డీల్ చేస్తుంది. నీ ఇంటి ముందు చెట్టు ఉంది, నీ ఇంటి వెనకాల పుట్ట ఉందని చెప్పే ప్రవచనాలు నమ్మకూడదు. కానీ లేఖన ప్రవచనం, వాక్యం వస్తున్నప్పుడు నా ఇంట్లో దేని కొరకు ప్రార్థిస్తున్నానో దానికి ఆ యొక్క ప్రసంగంలో నుంచి ఆన్సర్ వస్తుంది. ఆ లేఖన స్వరం వినగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లేఖన స్వరము విని అది మనము ప్రార్థించుకోవాలి. అయ్యా ఇదేనా, ఈ స్వరమేనా, దీని కొరకేనా, ఇంతకాలం నేను ప్రార్థిస్తున్న దానికి నువ్వు ఇచ్చింది జవాబు దీని కొరకేనా అని చెప్పి మనము దేవుని దగ్గర క్లారిటీ తీసుకోవాలి. ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కువ సమయం దేవునికి ఇస్తే, దేవుని దగ్గర గడపగలిగితే మనకు అనేక విషయాలు దేవుడు అర్థం చేయిస్తాడు. చాలా మంది వాక్యం చదవరు, ప్రార్థన బాగా చేస్తా ఉంటారు. కానీ వాక్యం చదవకుండా, వాక్యం తెలియకుండా, వాక్యం యొక్క సత్యం అర్థం కాకుండా, వాక్యంలో ఉన్న హిస్టరీ తెలియకుండా దాన్ని ఎలా అన్వయించుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రస్తుత కాలానికి దాన్ని ఎలా తీసుకోవాలి, అవి ఏవి అర్థం చేసుకోలేమండి. అందుకని మనం వాక్యం ఎక్కువగా చదవాలి, ప్రార్థన కూడా ఎక్కువగా
చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయంలో దేవుడు మరి ఈ విత్తుతున్న ఈ వాక్యాన్ని మనం ఎత్తి మనం ప్రార్థించేటప్పుడు అది ఫలించాలి. ఖచ్చితంగా మనకు ఫలించేటట్టుగా మనము దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మన కొరకు ఏది సిద్ధపరుస్తున్నాడో అర్థం చేసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చాప్టర్ లో ప్రార్థన, తర్వాత వాక్యము. మేకు అంటే ప్రార్థన, సుత్తి అంటే వాక్యము. దీన్ని అలాగున అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు అర్థమైన విషయం అది. ప్రార్థనేమో మేకు, వాక్యమేమో సుత్తెగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యము పగలగొట్టేది కాబట్టి ఆయన వాక్యము సుత్తె వంటిది. దేవునికి స్తోత్రం. అగ్ని వంటిది ఆయన వాక్యం కాబట్టి మనము మేకుని మనకిచ్చిన ప్రార్థన ఆత్మగా చూస్తూ ఆ యొక్క సుత్తెను మనము మరి వాక్యముగా మనము అర్థం చేసుకోవాలి. సిసేరాను నాశనం చేసినట్టుగా మనుషులను నాశనం చేయటానికి కాదు, కానీ వారిలో ఉన్న దురాత్మను మాత్రం పక్కడబందిగా అలాగూ నాశనం చేయగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా ఒక్కసారి ప్రయత్నించి మరలా తప్పించుకొని వెళ్ళకూడదు సాతాను. అంత జాగ్రత్తగా నాశనం చేయగలగాలి. వాడి ఆలోచనను, వాడి మైండ్ ని నాశనము చేయగలగాలి. తల భాగము అంటే వాడి తలంపులు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులన్నీ కూడా మనము ప్రార్థనలో బంధించుకుంటూ నాశనం చేసుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మనం గొప్ప నెమ్మది మన వాళ్ళకి, మన జనులకి, మనకు తెలిసిన వారికి, ఎవరికైతే ఆ సాతాను వల్ల ఇబ్బంది కలుగుతూ ఉందో వారిని మనం విడిపించిన వారంగా, వారిని మనము మరి భద్రపరుచుకున్న వారంగా మనము ఉండగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయమైన ప్రార్థనలు, న్యాయపు తీర్పు తీర్చే అటువంటి ప్రార్థనలు, విడిపించే ప్రార్థనలు. మన హృదయంలో దేవుడు మన కొరికే ప్రార్థించుకోమని చెప్పలేదు, మనకు తెలిసిన వారి కొరికే ప్రార్థన చేయమని లేదు, కానీ ఎరగని ప్రజల కొరకు కూడా మనము ప్రార్థించాలి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన వారి కొరకు మాత్రమే కాదు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వని వారు కూడా ఏ ఏ సమస్యల్లో ఉన్నారో ఆత్మదేవుడు మనకు మరి జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనము హృదయములో నుంచి ప్రార్థన చేస్తూ ఉండగలగాలి. మన డ్యూటీ అండి అది. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుని బంధించే డ్యూటీ మనకి ఇచ్చాడు దేవుడు. సాతాన్ని ఎవరైనా బంధించట్లేదు అంటే అక్కడ సాతాను సంబంధులే అని మనం అర్థం చేసుకోవాలి. రోగాలను తొలుగును గాక అని మనం చెప్పలేకపోతున్నామంటే ఇంకా జాబ్ లో జాయిన్ కాలేదు అని అర్థం కావాలి మనకు. ఇంకా ఏదో భయపడుతున్నట్టుగా బారాకు భయపడుతున్నట్టుగా, బారాకు ఇంకొకరి సహాయం అడుగుతున్నట్టుగా మరి నువ్వు బయలుదేరు అని చెప్తుంటే బయలుదేరకుండా, దేవుడు నీకు ముందుగా వెళ్తాడని చెప్తే ముందుగా వెళ్లకుండా నువ్వు రావాల్సిందే ఎందుకో లే అని చెప్పడానికా? దేవునికి స్తోత్రం. అంటే ఒకరు ప్రోత్సహించడానికి ఉండాలా? దేవుడు మాట్లాడిన తర్వాత నడుము బిగించుకొని వెళ్ళాలి కదా. పురుషులైనా స్త్రీలైనా ఆ పనికి వంగాలి కదా. మరి బారాకు పొద్దాకా మరి యొక్క దెబోరా హెల్ప్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈమె ఒక అక్క కాదు, ఈమె ఒక భార్య కూడా కాదు, ఈమె చెల్లి కూడా కాదు, ఈమె బంధువురాలుగా కూడా ఇక్కడ ఏం అనిపించట్లేదు. కానీ ఇక్కడ ఈయన సైన్యాధిపతిగా ఉన్నాడు, ఆమెమో న్యాయాధిపతినిగా ఉన్నది. ఆమె ఎంత కరెక్ట్ గా న్యాయం తీర్చగలుగుతుందో, ఆమె ఎంత కరెక్ట్ గా ప్రవచనం చెప్పగలుగుతుందో ఆ ఫైర్ ని చూశాడు బారాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమను చూశాడు బారాకు కాబట్టి దెబోరా హెల్ప్ అడుగుతున్నాడు అక్కడ. మనం దాన్ని ఎలాగో అర్థం చేసుకొని మరి మన యొక్క హృదయములో దేవుడు ఉంచిన అభిషేకాన్ని, తలాంతులను బలంగా వాడుకోవాలని దేవుని పేరట కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటికి రాని స్త్రీ, బయటికి రాని కాలములో, దాగి ఉండవలసిన కాలములో ధైర్యంగా బయటికి వచ్చి మాట్లాడగలుగుతుందంటే ఎంత గొప్ప కృప ఆమెకి ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 4 గోడల మధ్యలో ఉంటా, ఇంకా నేను సరిగ్గా స్త్రీలకు బోధ ఇవ్వలేదులే, స్త్రీలకు ఇంకేదో పని ఇవ్వలేదులే. స్త్రీలకు బోధ ఇచ్చాడు, కానీ స్త్రీలు ఎలా వాడబడాలంటే తగ్గించుకొని వాడబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. అధికారం చేసేవారుగా కాక తగ్గించుకొని ప్రసంగాలు చెప్పాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గింపు అనేది ఒక అలంకారముగా ఉండాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రభు మన దగ్గర కోరుతున్నాడు. అది మనం మన యొక్క మైండ్ లో ఉంచుకొని మనము ఈ కార్యక్రమాలను చేయాలి. ఎన్ని వరాలు మనకి ఇచ్చినా కూడా అతిశయించకుండా ఇంకా తగ్గించుకోవాలి. దేవుడు వరాలు ఇచ్చే కొద్దీ, దేవుడు మనకు బలంగా వాడుకునే కొద్దీ ఇంకా తగ్గింపులోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు మరి
కూర్చునే దగ్గర నుంచి వారి యొక్క గర్వాన్ని చూపించుకుంటూ ఉంటారు. స్టూళ్ళ మీద కుర్చీల మీద కూర్చొని మరి తినటాలు, మరి పురుషులు వస్తే లెక్క చేయకపోవటం, వారికంటే పెద్ద వయసు ఉన్న స్త్రీలను గౌరవించకపోవటం, ఇవి చాలా మంది చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే స్త్రీ తగ్గించుకుని కూర్చునే దగ్గర నుంచి తగ్గింపు కలిగి ఉండాలని ఒక దినము దర్శనము చూశాను. ఒక కుటుంబం కొరకు నేను ఎంత హెచ్చించుకున్నారో అంత ఈరోజు మరి చాలా అట్రఫ్లాప్ లో ఉంది ఆ కుటుంబం అంతా కూడా. చాలా ఘనంగా నిలబడవలసిన కుటుంబం మరి ఎంత గర్వం వచ్చేసిందో అంత మరి భయంకరంగా మరి దెబ్బతిని ఈ రోజు మరి మూలుగుతూ మరి ప్రార్థన సహాయం అడుగుతూ వస్తూ ఉన్నారు. ఇదిగో ఈ దేవుడి మాటను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుడు బయలుపరిచినప్పుడు ఎప్పుడైతే దిద్దుకోరో, అప్పుడు దేవుని దెబ్బ, కనబడని దెబ్బ పడటం ప్రారంభం అవుతుంది. మన దేవుడు మనల్ని కొట్టడానికి ఇష్టపడేవాడు కాదు, కానీ తప్పిదము సరిచేయబడటానికి శిక్షించేవాడుగా, ప్రేమించి శిక్షించి మరి సరిచేసేవాడుగా ఉన్నాడు. కనుక స్త్రీలమైన మనము ఈ రోజు వింటున్న ఈ వాక్యము ద్వారా గొప్ప ప్రార్థన విప్లవమైన ఆత్మ మనలో రగలాలని కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుంపుగా కూడినప్పుడు బాగా ప్రార్థిస్తారు, కానీ ఒంటరిగా చాలా మంది ప్రార్థించరు. ఒంటరిగా ప్రార్థించటానికి చాలా మందికి ఇబ్బంది అండి. ఎవరో ఒకరు వినాలి వాళ్ళ ప్రార్థనలు, అయితేనే ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఒంటరిగా ప్రార్థన ఒంటరి ప్రార్థనే, సంఘంలో ప్రార్థనే. ఉచ్చరణ జనం ఉన్నప్పుడు అత్యధికంగా వారు వినటం కొరకు చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే జవాబు రాదు. జవాబు రాని ప్రార్థనలు చేసి వృధా, ఎన్నో గంటలు చేసిన వృధా, జనాల మధ్యలో వచ్చిన వృధానే. కాబట్టి హృదయము జాగ్రత్తగా చూసుకొని ప్రభు సన్నిధిలో ఒక గొప్ప మరి ధైర్యము కలిగిన మరి అనేక ప్రజలను ప్రార్థనతో విడిపించి, వాక్యము చెప్పి విడిపించే మరి చక్కని న్యాయపు తీర్పులు తీర్చగలిగిన, న్యాయమైన వాక్యము చెప్పి ధర్మమైన ప్రార్థనలు చేసి, నిష్కలంకమైన ప్రార్థనలు చేసి, ప్రేమను చూయించి అనేకులను మనం విడిపించే దెబోరా లాగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగున మరి దుష్టుడు కనబడితే ఎంత మాత్రము విడిచిపెట్టకుండా మరి చల్లని మెల్లని మాటలు గుమ్మము దగ్గర నిలబడి, అమ్మా ఇక్కడ ఎవరు రాలేదని చెప్పు అని చెప్తున్నాడు అక్కడ ఆయన. ఆ మాటలకు సరేనాయన అని చెప్పి మరి ఆమె నిజముగా అతన్ని బ్రతకనిచ్చినట్టయితే మరి చాలా కష్టమయ్యేది. కానీ ఆమె చాలా లోపల జ్ఞానము కలిగి ప్లాన్ వేసుకొని మరి చక్కగా ఎదురు చూస్తూ మరి దేవుని యొక్క మహిమకరమైన కార్యము, మరి దేవుడు ఆమెకు ఘనతనివ్వటము, మరి ఆయనను చంపటం ద్వారా వచ్చే సాతాను ఎవరు చంపుతారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. స్త్రీలైనా సరే పురుషులైనా సరే సాతాన్ని నాశనం చేసే వారిని దేవుడు ఘనపరిచేవాడై ఉన్నాడు. దేవుని ఘనపరిచింది ఆ స్త్రీ, చెడును నాశనం చేసింది కనుక దేవుడు ఆమెను ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని ఘనపరిచే ఇట్టి కార్యములు చేయాలని దేవుని పేరట కోరుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంతవరకు వాక్యం విన్నాం కనుక మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, మహిమ కలిగిన దేవుడవు నాయన. దెబోరాలో ఉన్న అనేక మంచి గుణ లక్షణాలను ప్రభు మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్త్రీగా నా తండ్రి నీకు వందనాలు. భయపడి 4 గోడల మధ్యలో ప్రభు నాయన ఉండకుండా ప్రభు నా తండ్రి తనకిచ్చిన నాయన ఆత్మ జ్ఞానాన్ని ప్రభువ ప్రజల విడుదల కొరకు ఉపయోగించి అనేక ప్రజలకు న్యాయం చేసిన దెబోరాను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, భార్య భర్తల మధ్యలో గొడవలు అయ్యా, మరి నా తండ్రి నాయన అయ్యా, స్థలాల మధ్యలో నాయన అన్నదమ్ముల మధ్యలో ఉన్న గొడవలు, అనేక గొడవలు తన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు అనేక తీర్పులు తీర్చి అయ్యా, ఎవరికి ఏ న్యాయపు తీర్పు తీర్చటం వల్ల అయ్యా మేలవుతుందో ఆ రకంగా న్యాయపు తీర్పు తీర్చి అయ్యా మరి నా తండ్రికి స్తోత్రము నా తండ్రి నాయన మహిమకరంగా కొనసాగించబడిన దెబోరాను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవునితో ఎక్కువగా గడిపిన స్త్రీగా, దేవుని వరము కలిగిన స్త్రీగా అయ్యా, ప్రవర్చనాత్మ కలిగిన స్త్రీగా అయ్యా, బారాకును బలపరిచిన స్త్రీగా అయ్యా, కనబడుతున్న తన యొక్క ఆత్మీయ విషయాలన్నిటిని బట్టి తలపోస్తూ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా.
అయ్యా ఇదిగో మోషే నా తండ్రి నాయన నీ సన్నిధి లేకుండా నేను వెళ్ళను అని నాయన ఎలాగైతే అంటున్నాడో ప్రభువా, ఆ విధముగా దేవుడు నీ ముందు నడుస్తాడని చెప్పినప్పటికీ అయ్యా ధైర్యం లేని వాడుగా అయ్యా దెబోరాను తండ్రి తన వెంట పెట్టుకొని అయ్యా ధైర్యంగా నాయన ఆ యొక్క సిసేరా సైన్యాన్ని నాశనం చేయటానికి అయ్యా మరి నా తండ్రి నాయన పురికొల్పబడిన బారాకును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. కొంతమంది తన యొక్క స్టాండర్డ్ ఎంతో తండ్రి, తన ఆత్మీయత ఎంతో, తన విశ్వాసం ఎంతో అయ్యా మరి నా తను ఆయన గ్రహించి అయ్యా బలమైన వారిని వెంట పెట్టుకొని వెళ్ళటం ద్వారా ఎంతో గొప్ప విజయాన్ని చూడగలిగాడు ప్రభువా. అయ్యా కొందరు ఏమీ లోపల లేకపోయినను మేము బలవంతులం శక్తిమంతులం అని చెప్పి నాయన విర్రవీగుతూ ఉంటారు. కానీ బారాకు జీవితంలో ప్రభు నా తండ్రి ఎంతో సహకారి అయ్యా ఎంతో బలమైన నాయన స్త్రీగా ఉన్నదని, ప్రవర్చనాత్మ కలిగిన స్త్రీ, దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా నాయన దెబోరా ఉండటం వల్ల ఎంతో సహాయం అడిగి ప్రభు ఇశ్రాయేలుకు మేలు కలగటానికి అయ్యా మరి నాయన దెబోరా సలహాను నాయన కోరి, దెబోరా సహాయమును కోరి దేవుని సహాయముతో అయా ముందుకు వెళ్ళటం జరిగింది నాయన. దేవా మీకు స్తోత్రం తండ్రి. నాయన స్త్రీ యొక్క సహాయం కోరినందుకు ఇదిగో స్త్రీ చేతికి ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడని ప్రవచనం పలికింది ప్రభువా. అయ్యా మీకు మహిమ కలుగును గాక. యాయేలు యొక్క ఆత్మ మంట ప్రభువా, యాయేలులో ఉంటూ ఉన్న సాతాను అయా సాతాను సంబంధమైన క్రియలు ఇశ్రాయేలును నాశనం చేసే వ్యక్తి మీద ఉంటున్న నా తండ్రి ఆ నాయన అంతరంగములో ఉంటూ ఉన్న నా తండ్రి నీకు స్తోత్రం. ఆ ఆత్మ ఆవేశం అంతటిని ప్రభు అయా దైవ చిత్తానుసారంగా అయా తను నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు నీకు వందనాలు సిద్ధపడి అయా మరి నా తను ఆయన ఎంత మాత్రమును అతన్ని నాయన ఎస్కేప్ అవ్వటానికి నాయన అయా అవకాశం ఇవ్వలేదు. కానీ ప్రభు నీకు స్తోత్రం తండ్రి. పరపురుషుడు అయ్యా మరి ఇంటిలోకి రావటం అనేది అది మంచి విషయం కాదు అని ఆమెకు తెలుసు. కానీ అక్కడ ఆమె చేయబోతున్న విషయం ఏమిటో అయ్యా హృదయంలో నా తండ్రి సిద్ధపడింది ఏమిటో అయ్యా ఆమె చేసిన పని ద్వారా మేము గ్రహించగలుగుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రం. ఏ పరపురుషుని ఇంటికి రానిచ్చే స్త్రీ కాదు ఆమె. దేవునితో సంబంధం కలిగిన యాయేలు, దేవుని ఆత్మ కలిగిన యాయేలు అయ్యా సిసేరాను అయ్యా ఆశ్రయం ఇచ్చింది. సిసేరా కంటే సిసేరాను అంతము చేయట కొరకే అయ్యా తన హృదయములో నా తండ్రి తల నాయన అయ్యా మీకు స్తోత్రము నా తండ్రి ప్లాన్ వేసుకొని దేవుని సహాయంతో చేయగలిగిన కార్యమును బట్టి స్తోత్రం ప్రభువా నీకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ జ్ఞానముతో అయ్యా దెబోరా ముందు యాయేలు, దెబోరా వెనక నాయన అయ్యా బారాకు ముందు యాయేలు, బారాకు వెనకాల ప్రభు నాయన దెబోరా ఉండటం వల్ల గొప్ప విజయాన్ని అయ్యా ఇశ్రాయేలుకి ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఆ విధముగా నాయన ఆ కార్యమును జరిగించినందుకు కృతజ్ఞత స్తోత్రములు. అయ్యా ప్రార్థన ఆత్మ చేత అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డలు అయ్యా ప్రార్థన ఆత్మ చేత నింపబడినట్లు, జ్ఞానం యొక్క ఆత్మ చేత నింపబడినట్లు అయ్యా క్రీస్తు జ్ఞానము నా తండ్రి క్రీస్తు ఆత్మ చేత అయ్యా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినట్లుగా అయ్యా ప్రార్థన ఆత్మ చేత నింపబడినట్లుగా అయ్యా ఎటువంటి దురాత్మను కూడా నాయన అయ్యా మెసలనీయకుండా నాశనము చేసే ఆత్మ చేత నింపబడినట్లుగా అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రజల క్షేమాన్ని కోరుతున్నాం, మా దేశ క్షేమాన్ని కోరుతున్నాం, మా దేశానికి మేలు కోరుతూ ఉన్నాం అయ్యా. సాతాను దాడులు అయ్యా దుష్ట శక్తుల దాడులు, రోగం యొక్క దాడులు ఎక్కడెక్కడ నా తండ్రి ఎక్కడెక్కడైతే అయ్యా నీకు స్తోత్రం నాయన అయా ఇబ్బంది కలుగుతుందో మా దేశానికి, సంఘానికి, ఆత్మీయులకు, పరిశుద్ధులకు ప్రభువా ఆ విషయంలో వివేకము కలిగిన స్త్రీలముగా అయా జ్ఞానము కలిగిన స్త్రీలముగా అయా పురుషులకు సహకారులమైన స్త్రీలముగా అయా ప్రోత్సాహాన్ని అందించే స్త్రీలముగా, బలపరిచే స్త్రీలంగా అయా తోడుగా నిలబడే స్త్రీలముగా ప్రభు అయా అద్భుతముగా వాడబట్టడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఈ దిన పరిచర్య అంతటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా ఆయన. ఈ ప్రార్థన ఆశీర్వదించి వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ చేత నింపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.